హద్దుకు మించి ఆశలు పెంచుకుంటే శక్తికి మించి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరానికని నీ వద్దనే అగ్గిపెట్టె తీసుకొని పొరపాటున చెయ్యి కాలితే నీ వల్లే చెయ్యి కాలిందనేలా ఉంది సమాజం. డబ్బును వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపటమే మేలు. జీవితం చాలా చిన్నది. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చెయ్యొద్దు. చేసిన అపకారం వెంటాడుతూనే ఉంటుంది. గొడవకు అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటికి వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. విద్య, వివేకం, తెలివితేటలు, పరిజ్ఞానం బావిలోని నీరు లాంటివి. అవి వాడే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. మతి స్థిమితం లేని వారికన్నా మనసు స్థిమితం లేనివారే ఎక్కువగా ఉన్నారు. మధ్యతరగతి జీవితాల్లో సుఖం ఊహించుకునే అబద్ధం, కష్టం ఎదుట ఉన్న నిజం. జీవితం అంటే విజయాలు సాధించటం కోసం కష్టపడటం, ఇప్పటివరకు ఎదురైన పరాజయాలు మరోసారి రాకుండా జాగ్రత్త పడటం. 2 సందర్భాల్లో నియంత్రించుకోవాలి. ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చులలో, జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు వాదనలో. మీరు బలంగా ఉన్నప్పుడు మీ బంధువులెవరో, మీ స్నేహితులెవరో సరిగా అర్థం కాదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడే మీ స్నేహితులు, మీ బంధువులు మీకు బాగా అర్థమవుతారు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్ని చోట్ల పనిచేసే చిట్కా కాదు. ముఖ్యంగా బంధాల్లో అదో విషపు చుక్క అవుతుంది. మాటను పొదుపుగా వాడితే లాభమే తప్ప నష్టం లేదు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచిది, పరిమితమైన వాక్కు మనసుకు మంచిది. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే, అది మనిషి అయినా, మనీ అయినా, మాటైనా. నియమిత ఆహారం, ప్రశాంతమైన మనసు, సానుకూలమైన ఆలోచన, తరగని ఉత్సాహం ఇవి ఉంటే చాలు. ఏ వైద్యుడు అవసరం లేదు. చేతి రాతలన్నీ కలంపైన ఆధారపడితే నుదుటి రాతలన్నీ కర్మలపైన ఆధారపడతాయి. మనిషికి ఆత్మాభిమానం ముఖ్యం. అది ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. గతం నీకు గురువు కావాలే తప్ప భవిష్యత్తులో ఎదగకుండా బరువు కాకూడదు. మీ మనసులోని విషయాన్ని ఇతరులకు చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఇది రికార్డింగ్ మరియు స్క్రీన్ షాట్ల యుగం. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వాళ్ళలాగానే కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయి. ఎదిగేవాడిని చూసినా, బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది. కోపంతో చేసిన పనులు పశ్చాత్తాపంతో ముగుస్తాయి. శాంతంతో చేసే పనులు పరమానందంతో ముగుస్తాయి. ఆవేశంతో మాట్లాడిన మాటలు అనర్థాలకు దారితీస్తాయి. ఆత్మీయత, ప్రేమానురాగాలతో మాట్లాడిన మాటలు పరులను కూడా అయిన వారిగా చేస్తాయి. ఈర్ష్యతో చేసే ఆలోచనలు ఒంటరితనాన్ని మిగులుస్తాయి. నీకు నువ్వుగా గొప్పవాడివని పక్కవారితో చెప్పుకోకు, చులకనైపోతావు. అలా అని నిన్ను నువ్వు గొప్పవాడివి అనుకోకపోతే వెనకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవటం మీద కాకుండా చేయటం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కవారు వారంతట వారే నిన్ను గట్టివారు అంటారు. ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పవారిగా నిలబెడతారు. నలత పడని కళ్ళుండవు, అలాగే కలత చెందని మనసు కూడా ఉండదు. కళ్ళు కన్నీరు కార్చిన ప్రతిసారి మనసు బాధపడుతుందో లేదో తెలియదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు మాత్రం కన్నీళ్లు కారుస్తూనే ఉంటాయి. అదే మనసుకు కళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం. అందుకే బంధం బలమైనదైతే అన్ని బాధలు సులువుగా అర్థమవుతాయి. కాలాన్ని అడగకపోయినా అన్నిటినీ పరిచయం చేస్తుంది. ప్రేమను పరిచయం చేసి మురిపిస్తుంది. ద్వేషాన్ని పరిచయం చేసి భయపెడుతుంది. మోసాన్ని పరిచయం చేసి కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరకు ఆత్మవిశ్వాసాన్ని పరిచయం చేసి నీలో నమ్మకాన్ని నింపేస్తుంది. ఇష్టం, ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఏ బంధానికైనా ఈ 4 బలమైన పునాదులు. వీటిలో ఏది లోపించినా ఆ బంధానికి బీటులు మొదలైనట్లే. గెలుపంటే ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులను గెలుచుకోవటం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవటం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపటం కాదు,
కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వటం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కటం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవటం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడటం. బలగం ఎంత ఉన్నా బాధలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వారే నిజమైన బంధువులు. సరదాల ఖర్చు పెట్టే స్థాయి నుండి రూపాయి ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్లే. మనిషి కష్టం ఎదురైనప్పుడే గతం కంటే తెలివిగా ఆలోచించటం మొదలు పెడతారు. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నచ్చేలా ఉండదు, కొన్ని మనసుకి గుచ్చుకునేలా కూడా ఉంటాయి. సంతకం లేని చెక్కు, సహనం లేని సంసారం ఎల్లప్పుడూ చెల్లవు, పనికిరావు. సంపాదన కోసం ఒంటిపై దుస్తులు మాసినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. మీ జీవితంలో ఊరికే ఎవరూ పరిచయం కారు, ఏదో జన్మ సంబంధం ఉంటే తప్ప. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి. శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే తలరాతలు మారవా? నిజాయితీతో గడిపే జీవితం ఆస్తుల్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తినిస్తుంది. కాలం నీడలో కొందరిని మర్చిపోతారు, కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతారు. జీవితం అనేది మీరు నడిచే దారి లాంటిది. మీకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మీకు బదులుగా నడిచేవారు ఉండరు. ఎంత కష్టమైనా నష్టమైనా మీరే నడవాలి. జీవితం అంటే పుట్టుక నుండి మరణం వరకు సాగే నిరంతర రైలు ప్రయాణం. దృశ్యాలు, వ్యక్తులు, అవసరాలు, కోరికలు మారుతుంటాయి, కానీ ప్రయాణం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. మార్పు చాలా సహజమైంది. ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది, ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది. నువ్వెంత మంచివారు అనేది నీతో లాభం పొందిన వారికి తెలుసు, నువ్వెంత చెడ్డవారు అనేది నీతో నష్టపోయిన వారికి తెలుసు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జీవితం చెబుతుంది, జీవితం ఎంత విలువైందో కాలం చెబుతుంది. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో తోడుండని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపే ప్రేమలు ఎప్పటికీ వ్యర్థమే. మనిషి దగ్గర డబ్బు, స్వార్థం, అహంభావం అనేది ఎంతైనా పెరగొచ్చు, కానీ ఎదుటివాడిని చులకన, తక్కువ చేసే గుణం మాత్రం పెరగొద్దు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తారు, కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తారు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించొద్దు. మంచి జరిగితే సంతోషాన్ని ఇస్తుంది, చెడు జరిగితే అనుభవం వస్తుంది. ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. మనిషికి ఆశ ఉండటం సహజమే, కానీ అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో ఉంచుకోవాలి, లేదంటే అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మీ సహనం విలువ తెలుస్తుంది. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం, అన్ని రోగాలకు కూడా అదే మూలం. చీకట్లో దీపం లాంటిది, బాధలో చిరునవ్వు లాంటిది, కష్టంలో తోడు లాంటిది నమ్మకం అంటే. ఎవరి దగ్గర దాన్ని పోగొట్టుకోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.